గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే మరణ వార్త ఉన్నదో నేరడగొండ మండలం బుగ్గారం బి పెద్ద బుగ్గారం గ్రామానికి చెందినటువంటి మాదిగ యువకుడు న్యాతరి సతీష్ అనే యువకుడు గత 3 రోజుల క్రితం అదృశ్యమై శవంగా తేలిండని చెప్పేసి ఈ ప్రొద్దున్నే ఈ ఉదయం 8 గంటలప్పుడే మాకు తెలిసినటువంటి వార్త. దాన్ని అందిపుచ్చుకొని ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడనే నిలదీయాలని చెప్పేసి అన్న వార్తతో ఆ గ్రామానికి సంబంధించిన బుగ్గారం గ్రామానికి సంబంధించినటువంటి యువకులందరూ గ్రామస్తులందరూ కూడా ఈ మరణ వార్త విన్న ఏదైతే కర్తవాడ ప్రాజెక్టు బోత్ మండలం కర్తవాడ ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ మర్డర్ జరిగినటువంటి దాన్ని ఒక కుట్రకోణంతో జరిగిందని చెప్పేసి ఈ పరిశీలన బట్టి ప్రాంతాన్ని బట్టి పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నది. దీన్ని బేరీజ్గా వేసుకొని కుట్రనే కాదు ఇలా కుతంత్రాలు కుట్రలు దాగున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. ఒక కుట్ర ద్వారా దీన్ని మరణం ఛేదించాలని చెప్పేసి ఆ దుండగులను పోలీస్ సిబ్బంది 3 రోజుల తర్వాత దీన్ని పసిగట్టలేకపోయింది. వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనబడుతున్నది. దీనికి జవాబు చెప్పాల్సింది స్థానిక నేరడగొండ ఎస్ఐ గారే. వారు కూడా బాధ్యత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ దుండగులకు మర్డరిస్టులకు మర్డర్ కేసుతో పాటుగా కిడ్నాప్ కేసు కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ నానా చిత్రహింసలు పెట్టి చంపేసి ఇక్కడ కర్తవాడ ప్రాజెక్టులో శవమై పడేసిన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీంట్లో పోలీసులు కొంచెం నిద్రపోతున్నట్టుగా మాకు కనబడుతున్నది. దీంట్లో దళితుడు కాబట్టి మాదిగ కులానికి సంబంధించిన యువకుడు కాబట్టి ఆయనపై మర్డరిస్టులపై ఏదైతే మర్డర్ చేసిందో వారి మీద అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కేసు మర్డర్ కేసు అదేవిధంగా చిత్రహింసలో పెట్టినటువంటి కేసులు అన్నీ కూడా రకరకాల సెక్షన్లు ఏవైతున్నాయో వాళ్ళు జీవితాంతం కోలుకోకుండా జీవితాంతం బెయిల్ దొరకనటువంటి సెక్షన్లు 4-5 రకాల సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ల మీద పోలీసు వారు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో తదనంతరం కోర్టు సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్ ఏదైతే తదనంతరం కోర్టుకు సబ్మిట్ చేయాల్సింది ఉంటుందో ఆ ఛార్జ్ షీట్ మాత్రం బలంగా దోషులకు శిక్ష పడేటట్లుగా భవిష్యత్తు లోపల ఇట్లాంటి సంఘటనలు చేయకుండా ఉండాలంటే దోషులకు శిక్ష పడాలంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. మొన్ననే డీజీపీ గారు ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చేయండి కాబట్టి ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు మాత్రమే, దుండగులకు లఫంగులకు డకాడిస్టులకు దొంగలకు కాదని చెప్పేసి. కాబట్టి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్థానిక సిబ్బంది ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు ఊట్ను ఏఎస్పీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా బలమైనటువంటి కేసును ఎఫ్ఐఆర్ ద్వారా మా కళ్ళ ముందు ఉంచి వాళ్ళని శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. ప్రజలు ఏం తలుచుకోరు, కుటుంబ సభ్యులు కూడా ఏం చేయలేరు. శిక్ష పడాలనుకుంటే పోలీసులు అనుకుంటే ఏ శిక్షలన్నా పడతాయి. పోలీసు అధికారులు ఏదన్నా తలుచుకుంటే ఏదైనా చేయవచ్చును. వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఒక యువతకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేమ పావురాలు అనేది గుడ్డి. ప్రేమ వ్యవహారాలు తలదూర్చకండి. గుడ్డి ప్రేమను నమ్ముకోకండి. ఎవరైతే తల్లిదండ్రుల మాట చెప్తే వింటారో వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.